హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో కేవైసీ వెరిఫికేషన్ గురించి కొంతమందికి వస్తున్న సందేహాలు, కొంతమందికి ఆధార్ కార్డు మాత్రమే ఉంది, వాళ్ళు ఏం చేయాలి అని దాని గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. అంతకంటే ముందు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ సంవత్సరం మనం చాలా సంతోషంగా ఉండాలి. ఈ గత సంవత్సరం మన జీవితంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అన్ని విధాలుగా మనం కొత్త సంవత్సరం వచ్చిందని సంతోషించడం కంటే మన జీవితంలో, మన వయసులో, మన జీవితంలో ఒక ఇయర్ కరిగిపోయింది, ఆ సంవత్సరం మనం ఏం చేయలేకపోయాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఈ 2026 చాలా సంతోషంగా ఉండేటట్టు మన పర్సనల్ అయినా సరే, ప్రొఫెషనల్ అయినా సరే డెవలప్ చేసుకుంటూ రోజుకి ఎదుగుతూ వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తితో కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన విక్టరీ విత్ యాష్ కూడా ఈ 2026లో మనం అందరం సంతోషపరిచేలా చేయాలని, ఫలాలైనా సరే మన గోల్స్ అయినా నెరవేరాలని చెప్పి నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఓకే, ఇంకా మా వీడియో ద్వారా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మన టాపిక్లోకి వెళ్తానండి. జనరల్గా మనకైతే గత 2-3 రోజుల నుంచి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అప్డేట్స్ ఏం లేవు, పాపప్స్ ఏం లేవు, ఏ విధంగా రాలేదు. కానీ నిన్న రెడ్ సార్ టైం గురించి చెప్పడం జరిగింది, దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే కేవైసీ వెరిఫికేషన్ సరిగ్గా ఆధార్ కార్డు వాళ్ళతోటి కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఇష్యూ ఏంటి అంటే గతంలో వాళ్ళు కేవైసీ చేయలేకపోవడం వల్ల వాళ్ళ అకౌంట్ రిమూవ్ కావడం జరిగింది. 45 days కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు మళ్ళీ కేవైసీ వెరిఫికేషన్ చేసుకుంటే ఫెయిల్డ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఆధార్ కార్డు మాత్రమే, పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదు. అంటే మేము ఇక విక్టరీ విత్ యాష్లోకి రాలేమా, మాకు అర్హత లేదా, ఆధార్ కార్డు వెరిఫికేషన్ తీసుకోవడం లేదు అంటే దానికి మాకు ఉన్న సొల్యూషన్ ఏంటి జర చెప్పగలరని మన వాళ్ళు అడగడం జరుగుతుంది. ఓకే అండి, ఇది సేమ్ సిచ్యువేషన్ మా మిస్సెస్ కూడా రావడం జరిగింది. తనకి 45 daysలో నేను 100 times ఎక్కువనే నేను ప్రయత్నించడం జరిగింది. నైట్, మిడ్ నైట్, తెల్లవారుజామున చాలా రకాలుగా చాలా విధాలు చేయడం జరిగింది. కానీ 45 days తర్వాత తను అకౌంట్ రిమూవ్ అయిపోవడం జరిగింది. మళ్ళీ నేను కొత్త లింక్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. మనం చేసినప్పుడు కూడా మనకు వీడియో చేసి చూపెట్టడం కూడా జరిగింది. కానీ తనకున్న ఆధార్ కార్డు ఒక్కటి మాత్రమే, దాంతో చేస్తే కాలేదు. గతంలో అయితే ఏ విధంగా అయితే వచ్చిందో అదే డిక్లేర్ రావడం జరిగింది. కానీ నేను ఫోటోను అప్డేట్ చేయించా, ఇంకా రాలేదు. సరే ఆ మధ్యలో ఎందుకు అని చెప్పేసి నా డ్రైవింగ్ లైసెన్స్ తోటి తన అకౌంట్లో నేను కేవైసీ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ అయ్యింది. అర్థమైందని చెప్పింది. నా డ్రైవింగ్ లైసెన్స్ తోటి మా మిస్సెస్ అకౌంట్లో కేవైసీ వెరిఫికేషన్ చేస్తే సక్సెస్ అయ్యింది. మీరు కూడా మీ ఆధార్ కార్డుతో, మీకు కేవలం ఆధార్ కార్డు ఉన్నట్టయితే ఆధార్ కార్డుతో కాకుండా మీరు మళ్ళీ మీరు రిమూవ్ అయిపోయిన తర్వాత మీరు ఆధార్ కార్డుతో మళ్ళీ చేసినా రాదండి అది. ఎందుకంటే గతంలో మీ ఫేసు మీ ఆధార్ కార్డ్ని అది గుర్తుపట్టేసింది, క్యాప్చర్ చేసుకుంది. కాబట్టి మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా కాదు. అయితే ఏం చేయాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఏదైనా తీసుకొని మీరు ప్రయత్నించండి. 99% సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత కేవైసీ మళ్ళీ మార్చుకోవచ్చు, ఇక వేరే విషయం చూద్దాం తర్వాత అది. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదు అంటే వాళ్ళ ఆధార్ కార్డు తోటి, ఇప్పుడు మీ ఇంట్లో 5 అండి, 5 విక్టరీ విత్ యాష్లో అకౌంట్ అయితే లేవుగా, 5 ఉంటే 2 ఉన్నాయి, మీకు ఇంకొకరికి. అకౌంట్ అయితే ఎవరికైతే లేదో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని మీరు కేవైసీ వెరిఫికేషన్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత వీళ్ళందరికీ అకౌంట్లు ఇవ్వాలంటే మన కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత, మన కంపెనీ పని విధానం ఎలా ఉంది చూసి, పేమెంట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ప్రజెంట్ అయితే మీ ఫ్యామిలీలో 1-2 చేసుకోండి. అది ఆధార్ కార్డుతో కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్, అది కాకపోతే వాళ్ళ ఆధార్ కార్డుతో తీసుకొని చేసుకోండి. ఓకేనా? ఇదే అండి ఈరోజు మనకు ఉన్న
అప్డేటు, మనకు వచ్చిన అప్డేట్ ఇది మాత్రమే. ఐ మీన్ మన పర్సనల్ అప్డేట్ ఇది. సక్సెస్ నేను చేయడం జరిగింది మా మిస్సెస్ది, మీకు చెప్పాలనే ఉద్దేశంతో. చాలామంది కూడా అడగడం జరుగుతుంది, సార్ మాది ఆధార్ కార్డ్ ఒక్కటే ఉంది, మేమేం చేయాలని చెప్పేసి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా ప్రయత్నించండి, 90% సక్సెస్ అవుతుందండి. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి ఈరోజు.